మీరు మీ పరిచయాలు చేసుకోండి అని మరువుని మొదలైన వాడిని అడిగాడు కల్కి. అప్పుడు మరువు చెప్తున్నాడు, ముందుకొచ్చి నమస్కారం చేసి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది లేదు, కానీ మీ ఆదేశానుసారం మీకు చెప్పాలి కనుక చెప్తున్నాం. తవనాభేహ అభూత్ బ్రహ్మ, నీ నాభి నుంచి బ్రహ్మదేవుడు కలిగాడు. అంటే విష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు కలిగాడు. బ్రహ్మ నుంచి మరీచి కలిగాడు. ఆ మరీచి యొక్క పుత్రుడు మనువు, వైవస్త మనువు. ఆయన పుత్రుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు పుత్రుడు యవనాశ్వడు. యవనాశ్వడు పుత్రుడు మాంధాత. మాంధాత పుత్రుడు పురుకుత్సుడు. పురుకుత్సుని పుత్రుడు అనరణ్యుడు. అరణ్యుని పుత్రుడు త్రసద్దస్యువు. ఆయన పుత్రుడు హర్యస్సుడు. ఆయన పుత్రుడు అరుణుడు. ఆయనకి త్రియరుణుడు అని కూడా పేరున్నది. ఆయన పుత్రుడు త్రిశంకుడు. ఆయన పుత్రుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడి పుత్రుడు రోహితుడు అని హరితుడని నామాంతరమున్నది. అతని పుత్రుడు భరకుడు. భరకుడు పుత్రుడు వృకుడు. వృకుడు పుత్రుడు అసమంజసుడు. అసమంజసుని పుత్రుడు అంశుమంతుడు. అంశుమంతుడి పుత్రుడు దిలీపుడు. దిలీపు పుత్రుడు భగీరథుడు. ఆ భగీరథుడి వల్లనే ఇదిగో ఇప్పుడు కూర్చున్నామే మనం హరిద్వార్ దగ్గర, ఈ గంగ అక్కడి నుంచి కలిగిందయ్యా అని కాస్త గంగని ప్రశంసించి, ఏనా నేతా జాహ్నవీయం ఖ్యాతా భగీరథీ భువి అని గంగకు నమస్కారం చేసి, ఆ భగీరథ పుత్రుడు నాభుడు. నాభుడు పుత్రుడు సింధుద్వీపుడు. సింధుద్వీపుడు పుత్రుడు ఆయుతాయువు. ఆయన పుత్రుడు ఋతుపర్ణుడు. ఋతుపర్ణుడి పుత్రుడు సుదాసుడు. సుదాసుని పుత్రుడు సౌదాసుడు. సౌదాసుని పుత్రుడు అశ్మకుడు. అశ్మక పుత్రుడు మూలకుడు. మూలక పుత్రుడు దశరథుడు. ఈ దశరథుడు వేరు, తర్వాత దశరథుడు వేరు పేరు. ఆయన పుత్రుడు ఏడబిడుడు. ఆయన పుత్రుడు విశ్వసకుడు. ఆయన కుమారుడు ఖట్వాంగుడు. ఆయన యొక్క కుమారుడు రఘుమహారాజు. తర్వాత వచ్చినప్పుడు అజుడు. అజపుత్రుడు దశరథుడు. అటువంటి దశరథునికి తస్మాద్ రామో హరి సాక్షాత్ ఆవిర్భూతో జగత్పతి, ఆయనకి రాముడు కలిగాడయ్యా. రామునికి కుశుడు లవుడు అని ఇద్దరు పుత్రులు. ఆ కుశునికి అతిథి అనే పుత్రుడున్నాడు. ఆయన పుత్రుడు నిషధుడు. నిషధుని పుత్రుడు నభుడు. నభుని పుత్రుడు పుండరీకుడు. పుండరీకుని పుత్రుడు క్షేమధన్వుడు. క్షేమధన్వుని పుత్రుడు దేవానీకుడు. దేవానీకుని పుత్రుడు మరి దేవానీక పుత్రుడు అహీనుడు. అహీనుని పుత్రుడు పారిపాత్రుడు. పారిపాత్రుని పుత్రుడు బలాహకుడు. ఆయన పుత్రుడు అర్కుడు. అర్కుని పుత్రుడు అజనాభుడు. ఆయన పుత్రుడు ఖగనుడు. ఖగనుని కుమారుడు విధృతుడు. విధృతుని కుమారుడు హిరణ్యనాభుడు. ఆయన పుత్రుడు పుష్పుడు. పుష్పుడికి ధ్రువుడు. ధ్రువునికి స్యందనుడు. స్యందనునికి అగ్నివర్ణుడు. ఆ అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుడు. శీఘ్రుని పుత్రుడు మరువు. అది నేను అన్నాడు ఇక్కడ. ఇలా తనని తాను పరిచయం చేసుకున్నాడండి.